స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాలలో స్వయం సహాయక మహిళల జీవనోపాధుల వృద్ధికి చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. జిల్లా పరిధిలో ఏనుగుల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు సిబ్బంది సహకారంతో చేపడతా. చిత్తూరు నూతన డిఎఫ్ఓ సుబ్బరాజు. వార్తల్లోని వివరాలు. గ్రామీణ ప్రాంతాలలో స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధుల వృద్ధికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధుల అభివృద్ధి వార్షిక రుణ ప్రణాళికపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఎస్హెచ్జి మహిళల ఆర్థికాభివృద్ధిలో భాగంగా వ్యవసాయ, అనుబంధ ఇతర రంగాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. మహిళలకు తమ ఇంటి వద్ద ఉన్న అవకాశాన్ని బట్టి కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు అవసరమైన అవగాహన కల్పించి విత్తనాలు సరఫరా చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల వద్ద గర్భిణీ స్త్రీలకు పోషకాహారంపై అవగాహన పెంచాలన్నారు. సిడిపిఓలు క్షేత్రస్థాయిలో ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసే నివేదికలు అందజేయాలని ఐసిడిఎస్ పీడీని ఆదేశించారు. బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి మంచి పౌష్టికాహారం అందజేయాలని ఆదేశించారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగంలో మహిళలు రాణించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తరపున అందించే వివిధ పథకాల లబ్ధి గురించి వివరించాలన్నారు. మహిళా మండలి సమాఖ్యలో మండల అధికారులు పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ ఆధారిత జీవనోపాధులు ఏ పథకాలు అమలు చేయవచ్చునన్నారు. వాటిని గ్రామీణ ప్రజలకు లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతున్నదని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని డిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. నగరి, విజయపురము, కార్వేటి నగరం, ఎస్ఆర్ పురం మండలాలలో మహిళా రైతులకు ఉద్యానవన పంటలపై ఆసక్తి కలిగే విధంగా ఉద్యానవన శాఖ అధికారులు, డిఆర్డీఏ అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Kitchen garden schemes అంటే ఏమిటి? It promotes household level vegetable plus cultivation to improve nutritional security among rural families, and also it reduces household expenditure on vegetable. మీరు గ్రౌండ్ లెవెల్లో ఇంట్లోనే కిచెన్ గార్డెన్ ఎస్టాబ్లిష్ చేయండి. Just government have fixed 21,667 units for vegetable clustering by the poor SCG. అంటే జిల్లాకి 21,667 target. We have fixed this target. You lot of pregnant women, lactating women visit your Anganwadi, and many of them are unemployed. You have many Anganwadis. We request you kindly identify some women and you can give them seeds. This is the process. Contact one. Kindly identify these women. It should have 30 square yard, 50 square yard land. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు నాకు కూడా కావాలి, ఆడు కూడా కావాలి, వాళ్ళు కూడా కావాలి, కానీ జగన్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని ఎకరాల్లోనే, ఎన్ని సెంట్లో, ఎన్ని యార్డ్లు, ఎన్ని స్క్వేర్ మీటర్లో వేసుకోవచ్చు. యూ నీడ్ టు ఐడెంటిఫై దిస్. ఆఫ్టర్ దాట్ యూ నీడ్ టు కాంటాక్ట్ దిస్ లోకల్. You need to give them name. They will give you this. It is better if your CDPO gives one proceeding or supervisor gives one proceeding. Hence, by submitting the list, further you may get seed. Further verification after 15 days, 30 days. Or credit is right. This credit రావాలి. Madam, నేను ఈ మీటింగ్ ఎందుకు వచ్చాను, right? చిత్తూరు జిల్లా 3 రాష్ట్రాల సరిహద్దుకు సంబంధించిందని, ప్రధానంగా ఏనుగుల దాడుల నుండి రైతుల పంట పొలాలను కాపాడడంతో పాటు ఏనుగుల దాడుల నుండి రైతులతో పాటు ప్రజలను కాపాడే విధంగా శక్తివంచన లేకుండా విధులు నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు నూతన డిఎఫ్ఓ సుబ్బరాజు తెలిపారు. గురువారం డిఎఫ్ఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు కాపాడడంతో పాటు
ఏనుగుల నియంత్రణకు సిబ్బంది సహకారంతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం తనకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించడంలో అన్ని రకాలుగా ముందుంటారని, అలాగే గతంలో విధులు నిర్వహించిన ప్రాంతాల కన్నా ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించడం సంతోషంగా ఉందని, బాధ్యతాపరంగా ఇది ఒక సవాలుగా తీసుకొని విధులను చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించడంతో పాటు అటు ఏనుగుల నియంత్రణ, ఇటు రైతులు ఏనుగుల ద్వారా ఎదుర్కొన్న కష్టాల నియంత్రణకు శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని, అలాగే గతంలో లాగానే సిబ్బంది సహకారం పూర్తిగా తీసుకొని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బరాజ్. ఈరోజు ఇక్కడ చిత్తూరు జిల్లాలో డిఎఫ్ఓగా జాయిన్ అయినాను. ఇదికి ముందు ఒక వర్షం అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో సబ్ డిఎఫ్ఓగా కోడు సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేశాను. ఇదే నాకు ఫస్ట్ పోస్టింగ్. నాకు చాలా హ్యాపీ. ఇక్కడ ఇది చాలా ఓల్డ్ డివిజన్ అండ్ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ డివిజన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి part of DFO here, and I'm looking forward great support from all of you, and thank you for this. I have been given with a very great responsibilities, and I'll fulfill all of the responsibilities with the utmost respect and responsibilities, and I'll deliver my best. And whatever the support from the public or the press, I am expecting the same from you also in the future also. And we'll try to solve all the ongoing issues, the elephant issues and human-animal conflict in this district. We'll try to resolve and try to find a sustainable solution in these upcoming days. Okay, so within the Chittoor, the main problem is because of it's a Chittoor is in the tri-junctional point of the all three states. So and also it is part of the elephant corridor. So that's why the problem is existing. We will try to have a coordination with all other line department and other states. We will try to resolve the issue. And we have a specified elephant camp also, and we also started our operation here, and in future we will solve the issues on the easily in a holistic way. One thing is from the habitat destruction, and the other side is from the people pressure. So we have to focus on the both the sides. We have to enrich the elephant habitat to prevent the elephant to enter from the outside of the forest area. At the same time, the development should be aligned with the the development should align to ensure the safe movement of the elephant also. So we will try to ensure both of them. And in the past we have performed good, and in future also there are some issues are there. Then we will solve it and we will take it up and we will solve it in the future. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇళ్ల పట్టాల మంజూరుకు సేకరించిన భూ వివరాలకు సంబంధించి ఆడిట్ పేరాలకు సమాధానాలు వెంటనే పంపాలని తహసీల్దార్లను డిఆర్ఓ ఆదేశించారు. గురువారం ఇళ్ల పట్టా పంపిణీ భూసేకరణపై చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి ఆర్డీఓలు తహసీల్దార్లతో డిఆర్ఓ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పుంగునూరులో సర్వే నెంబర్ 335/2లో ఇళ్ల పట్టాల కొరకు సేకరించిన భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించారన్న అంశానికి సంబంధించి వివరణ ఇవ్వాలన్నారు. అలాగే పుంగునూరులో ఇళ్ల పట్టాల కొరకు 363 మందికి 1 సెంటు భూమికి బదులు 1.5 సెంటు భూమి పంపిణీ చేశారన్నారు. 452 మంది కొరకు 8.22 ఎకరాల భూమి సేకరించగా కేవలం 246 మందికి మాత్రమే పంపిణీ చేశారని, అందుకు గల కారణాలను వివరించాలన్నారు. చిత్తూరు పట్టణ పరిధిలో అనుప్పల్లి, బండపల్లి, దొడ్డిపల్లి ప్రాంతాలలో భూసేకరణ ఎక్కువ చేశారని, నిర్దేశించిన లక్ష్యం కంటే తక్కువ మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారన్నారు. పూతలపట్టు మండలంలో సర్వే నెంబర్ 439లో ఒడ్డుపల్లి, పోలవరంలో భూసేకరణ వివరాలను సమర్పించాలన్నారు.
జిల్లాలో ప్రతి మండలంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంట్ల భూమి పంపిణీ చేయాల్సి ఉండగా కొంతమంది లబ్ధిదారులకు 1 సెంటు, 1.25 సెంట్లు, 1.35 సెంట్లు ఇలా పట్టాల పంపిణీ చేశారని, ఇందుకు గల కారణాలను తహసీల్దార్ వద్ద నుండి ఆర్డీఓలు సేకరించి నివేదిక రూపంలో పంపాలన్నారు. ఆడిట్ పేరాలకు సంబంధించి సమాధానాలను వీలైనంత త్వరగా సిద్ధం చేసి పంపాలని ఆర్డీఓలను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే 25వ తేదీ నుండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఏఐటియుసి నేతలు హెచ్చరించారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం గురువారం చిత్తూరు ఎస్టీయు కార్యాలయంలో జయశంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి పారిశుద్ధ్యం కార్మికులు తమ వంతు చిత్తూరు నగరాన్ని ప్రజలు నిద్ర లేవకముందే పరిశుభ్రం చేస్తూ కార్మికులు తమ ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్యం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం తగదన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆనవాయితీగా ఇస్తున్న నూనె, సోపు, చెప్పులు, కుట్టుకూలి మంజూరు చేయడంలో జాప్యం చేయడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా నగర కమిషనర్, హెల్త్ ఆఫీసర్ జోక్యం చేసుకుని కార్మికులు రాతపూర్వకంగా తమకు సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే 25వ తేదీ నుండి దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపట్టవలసి వస్తుందని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు గోపీనాథ్, మణి, రఘుతో పాటు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వాసు, వినాయక, సుగుణ, జయశంకర్, లోకనాథం, సుబ్రహ్మణ్యం, ఈశ్వర, రమణి, రంజిత్, ప్రవీణ్, రామనాథన్, సామేల్, బుల్లెమ్మ, గోవిందస్వామి, సుకన్య, సాయి, సుభాషిణి, కస్తూరి, భాగ్యలక్ష్మి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు 6 నెలలుగా కూడా మాకు ఇచ్చిన మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదనేది మేము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే సబ్బు కానీ, నూనె, సోపు అన్నీ కూడా వెంటనే చేయాలా. కొన్ని చోట్ల పరికరాలు వస్తామని చెప్తున్నారు. ఎవరికైతే అందుబాటులో పరికరాలు పనిముట్లు లేదో అలాంటి డివిజన్లో కూడా పనిముట్లతో కూడా మీరు అందజేయాలని కూడా ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాం. ఆ యొక్క పుష్కార్డు యుద్ధాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. కానీ ఇంతవరకు కూడా నేను ప్రత్యక్షంగా అన్ని ప్రాంతాల్లో చూసా. 50 నిమిషం ఒకరే చూసుకోబోతారు, బలవంతంగా ముక్కి చూసుకోబోతారు. ఒకవేళ ఎక్కడి నుంచి చెప్తారు, ఒకరు చూసుకోవడానికి వాళ్ళకి ఇవ్వాలి కదా, ఎందుకు ఇచ్చేయలేదు? ఇద్దరు ఇవ్వాలనే కావు, మనకు ఉంది కదా, అది శ్రద్ధ తీసుకోవాలా. మేము ఏదైతే డిమాండ్స్ పెడుతున్నామో ఈరోజు మళ్ళీ ఒక్కొక్కసారి డిమాండ్ పెట్టి మీకు పోస్టుల ద్వారా తపాల ద్వారా ఇస్తున్నాం. ఈ తపాల ద్వారా ఇస్తున్నటువంటి మా డిమాండ్ వెంటనే పరిశీలించి సమస్యలను కాకపోతే ఒకే వారం లోపల మేము మళ్ళా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు యూనిఫామ్ ఇచ్చుంటే కుట్టుకూలి కూడా ఇవ్వాలా. గతంలో కూడా కుట్టుకూలి ఇచ్చారు, ఈరోజు కుట్టుకూలి ఇంతవరకు కూడా ఇవ్వాలి. మాకు యూనిఫామ్కు కుట్టుకూలి ఇవ్వాలా, అదేవిధంగా సోపులు ఇవ్వాలా, నూనె ఇవ్వాలా, సబ్బులు ఇవ్వాలా, మళ్ళీ సంబంధించినటువంటి పరికరాలు కూడా ఇవ్వాలా, చెప్పులు కూడా తప్పనిసరిగా ఇవ్వాలని కూడా మేము అడుగుతూనే ఉన్నాం. మీరు ఇస్తారు, ఈరోజు ఇస్తారు, రేపు ఇస్తారు, ఆర్డర్ ఇది టెండర్ పెట్టాము, కాలయాపన చేస్తున్నారు తప్ప సమస్య వరకు పరిష్కారం కాలా. కాబట్టి వెంటనే ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఎవరైతే ఈ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క సంక్షేమాన్ని మీరు పక్కన పెడుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి న్యాయంగా అన్ని విధాలుగా చేయాలనేసి మేము ఈ సందర్భంగా దాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ అధికారుల్ని హెచ్చరిస్తున్నాం. ఘన వ్యర్థాల నిర్వహణపై వార్డు కార్యదర్శులు అవగాహన పెంచుకోవాలని సహాయక కమిషనర్ అవినేని ప్రసాద్ చెప్పారు.
గురువారం నగరపాలక కార్యాలయంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంస్థ ఆధ్వర్యంలో వార్డు పర్యావరణ పారిశుద్ధ కార్యదర్శులు వార్డు అమ్యూనిటీ కార్యదర్శులకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక పరిధిలో ఘన ప్లాస్టిక్ నిర్మాణ రంగ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ అంశాలపై కార్యదర్శులు సమగ్ర అవగాహన పెంచుకోవాలన్నారు. ఏఐఐఎల్ఎస్జి సంస్థ శిక్షకులు డాక్టర్ కె శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ద్వారా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానాలపై కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని హీరోయిన్ మీనాక్షి చౌదరి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం వేకువజామున దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆమెతో అభిమానులు భక్తులు సెల్ఫీలు దిగారు. ఎవరు బాడా పిల్లలు వచ్చినావా? ఇక్కడ విఐపి పార్కింగ్ best compliment and thank you. Yes, thank you so much. It is best compliment. Madam, please. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ